సో హలో గైస్, నేను మీకు ఈరోజు కేరళ గురించి చెప్పడానికి వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా చెప్పేద్దాం. సో ఇది కేరళ చర్చ్ అన్నమాట. సో అక్కడ బేసిక్గా చాలా వరకు చర్చిలు ఉన్నాయి. సో అవన్నీ క్యాథలిక్ చర్చెసే. సో ఇది మేము ఫస్ట్ చూసిన చర్చ్ అండ్ ఇంకా ఇది మేము ఆన్ ద వే వెళ్ళేటప్పుడు ఉన్న లొకేషన్స్. సో చూడండి, మొత్తం అంతా గ్రీనరీయే, మొత్తం జంగిల్ గ్రీనరీ. సో అందులోనే ఫామ్ హౌసెస్ అని చాలా నీట్గా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది వాటర్ ఫాల్స్ అండ్ మేము ఒక వెళ్ళే దారిలో ఆగి చూసాము. సో ఏరియా నేమ్స్ నేను అంత గుర్తుపెట్టుకోలేదు, సారీ, బట్ మీకు చాలా కనిపిస్తాయి వాటర్ ఫాల్స్ అనేది. అండ్ చూడండి, అది ఎక్కడి నుంచి వెళ్తుందంటే రోడ్డు కింద నుంచి వాటర్ ఫామ్ అవుతుంది. సో అది చాలా గ్రేట్ అలాంటి మెయింటైన్ చేయడానికి. సో కేరళ ఎప్పటికైనా కేరళనే బ్రో. అండ్ ఇది ఇంకొకటి సెకండ్ కొంచెం ముందుకు వస్తే అక్కడే ఉంది. సో చాలా నీట్ అండ్ క్లీన్ ఇంకా కేరళ. అండ్ ఇది ఫుల్ గ్రీనరీ. ఇది సో ఇవి ఉంటాయి కదా, టీ సంథింగ్, సో టీకి సంబంధించినటువంటి మొక్కలు అవన్నీ. సో ఇక్కడ ఇది చాలా అంటే కేరళ మొత్తం మీద చాలా ఉన్నాయి అనమాట. ఇది మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ వ్యూ. యాక్చువల్లీ ఇది మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ వ్యూ. సో పోను ఏమవుతుందంటే ఫాగ్ అని తగ్గుతూ ఉంటుంది, అప్పుడు ఇంకా చాలా నీట్గా ఉంటుంది. సో ఇది చూడండి అంత క్లియర్గా కనిపిస్తుంది మనకి. వా ఆ లొకేషన్ బ్రో, అసలు ఆసమ్ లొకేషన్. అసలు నేనైతే ఇంకా అసలు అక్కడి నుంచి నాకు రావాలనిపించలే కేరళ నుంచి. సో ఇప్పుడు చూడండి ఫుల్ ఫాగ్ అంతా కూడా పోయింది. సో ఇప్పుడు చూడండి ఎంత, సో ఇదంతా టీ ప్లాంటేషన్. సో ఆ టీ అదే మొక్కలు ఏమైతే ఉంటాయో సో అందులో సీడ్స్ లాంటివి సంథింగ్ అలాంటివి తీసుకొని వాళ్ళు అక్కడ పండిస్తారు. అండ్ ఇది మేము వచ్చే దారిలో ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాము. సో పెట్రోల్ బంక్ దగ్గర కూడా చూడండి, అది ఏదో ఒక టూరిజం ఏరియాలోనే ఉంది, అది కూడా పెట్రోల్ బంక్లో లేదు. సో చాలా నీట్గా క్లీన్గా ఫుల్ గ్రీనరీ అండ్ ప్యూర్ ఆక్సిజన్ దొరికేస్తుంది భయ్ అక్కడ. అండ్ ఇది మేము ఒక ఏరియాకి వాగమన్ సంథింగ్ ఎక్కడికి వెళ్ళినప్పుడు సో బోటింగ్ అదంతా జరుగుద్ది అనమాట ఇక్కడ. సో ఏంటంటే కాయాకింగ్ బోటింగ్ కానీ లేదా పెడల్ బోటింగ్ కానీ, సో ఆ టైప్ ఆఫ్ బోటింగ్స్ ఉంటాయి ఇక్కడ. స్పీడ్ బోట్ అని సో చాలా ఉంటాయి. సో మేము కూడా వెళ్ళాము, మీకు చూపిస్తాము. సో ఇదిగో వచ్చేసామన్నమాట. సో మేము కాయాకింగ్ చేయడానికి వచ్చాము. సో ఆల్రెడీ చాలామంది వాటర్లో చేస్తున్నారు, చూస్తుంటేనే మాకు థ్రిల్ అనిపించింది. సో అక్కడికి వెళ్ళాము. సో స్టార్ట్ అయింది. ఇదిగో ఇది మా బ్యాచ్. ఇంకా బోటింగ్కి ఏం చేస్తున్నావు? ఏ బోటింగ్ చేస్తున్నావు? కపుల్తో ఎంజాయ్. వచ్చారు మా హీరోయిన్ కదా, మా హీరోయిన్ ఈమె మా హీరోయిన్ అనమాట. సో మెయిన్ మాట్లాడితే 2 ఏళ్ళు చూపిస్తుంది, సెల్ఫీ అనగానే చూపిస్తారు. ఇగో వెళ్తున్నారా బోటింగ్కి? ఏం చెప్పండి, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. కానీ భయం కూడా ఉంది కానీ చెప్పట్లేదు కదా. లేదు, నాకు వాటర్ స్పోర్ట్స్ ఇష్టమే, నేను చేస్తుంటాను. ఓకే, స్విమ్మింగ్ వచ్చా? పోనీ స్విమ్మింగ్ రాదు అయితే కష్టం. ఓకే బ్రో, ఏంటి మీరు కూడా కపుల్సా? కపుల్ కాదు, ఆల్రెడీ త్రిబుల్. ఎంజాయ్ చేస్తారు మంచిగా. సో అది మ్యాటర్. ఇంకా బోటింగ్ రెడీగా ఉన్నాం, కాయాకింగ్ బోట్ రావాలంతే. మా పాపని ఓకే. ఓ సో వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అన్నమాట. సో వాళ్ళతో ఎంజాయ్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఇప్పుడు మేము కాయాకింగ్ ఎక్కబోతున్నాం. వీళ్ళిద్దరు కపుల్సే, వాళ్ళిద్దరు కపుల్సే. వీడు మరీ భయంకరంగా హ్యాండిల్ చేస్తున్నాడు, కొంచెం చూసుకోవాలి. కాయాకింగ్ వెళ్తున్నాం మై బ్రదర్ ప్రకాష్తో. వెళ్ళిపోవడం. సారీ బ్రో, ఏం పేరు? కగేష్. సారీ, మర్చిపోయినా, కన్ఫ్యూజ్ అయిపోయినా. సో మొత్తానికి కదా తింపేద్దాం. సో అదన్నమాట. సో మేము కాయాకింగ్ స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే నాకు చాలా అంటే ఎగ్జైట్గా ఉంది. అంటే సో ఇంత దూరం వెళ్ళి ఇక్కడ కేరళలో, సో యాక్చువల్ నా డ్రీమ్ అనమాట, ఎప్పటి నుంచో కేరళ వెళ్ళాలి. సో అక్కడ అడ్వెంచర్స్ అన్నీ నేను ఎంజాయ్ చేయాలని. సో బై గాడ్స్ గ్రేస్ అవన్నీ ఇప్పుడు అవుతున్నాయి. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా ఫ్రెండ్స్ మేము పోటీ పెట్టుకున్నాం, చూడండి, కాంపిటీషన్ పెట్టుకున్నాం ఎవరు ఫస్ట్ వెళ్తారు అనేది. సో అది వీడియో కూడా బయట బోట్లోంచి తీయడం, లైక్ పెడల్ బోట్ నుంచి తీయడం వల్ల సరిగా రాలేకపోయింది. బట్ ఇది మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ భయ్యా, మీరు కూడా ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అదన్నమాట, అట్టస హెడ్ షాట్ అనే షాట్ ఇది అయితే. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక్క దెబ్బకి 3 పిట్టలు. సో ఇది మేము వెళ్ళే దారిలో క్యాప్చర్ చేశాను. ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, సో అలా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్రీనరీ లైక్ ఎక్కడన్నా జంగిల్లా మనకి అడవిలాగా ఏదైనా వస్తే డెఫినెట్గా కనిపిస్తాయి. అండ్ ఇది ఈకో పాయింట్ అంటారు దీన్ని, ఈకో పాయింట్. సో ఇక్కడ కూడా బోటింగ్ ఉంటుంది, పెడల్ బోటింగ్ అని
అండ్ ఒక ఫ్యామిలీ బోట్ కానీ సంథింగ్ ఇక్కడ కూడా బోటింగ్ ఉంటుంది. సో ఇగో దాని తర్వాత మళ్ళీ వెళ్ళే దారిలో లైక్ సేమ్ గ్రీనరీ టీ ప్లాంటేషన్ సంథింగ్ ఇదనమాట. బట్ నిజంగా భయ్య లొకేషన్స్ అయితే అద్దరిపోయినాయి, ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసాం చూడండి. ఇప్పుడు ఇది ఎలిఫెంట్స్, ఇది తెక్కిడి అనమాట సంథింగ్. అది ఒక ఏంటంటే ఎలిఫెంట్ రైడ్ ఉంటుంది. సో ఈచ్ పర్సన్కి 600 ఏమో తీసుకున్నారు. చాలా ఎక్కువ అనిపించింది, బట్ ఎక్కితే ఆ థ్రిల్ ఉంటుంది మేబీ, ఎందుకంటే మనం లైవ్లో ఎలిఫెంట్ ఎక్కడం అనేది సో చాలా ఇది. అది మళ్ళీ కేరళ అనమాట. సో కేరళ ఎలిఫెంట్స్ అంటే ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. సో అందుకో కాబట్టి ఒక ఈచ్ పర్సన్ 600 అంటే ఓకే అనుకున్నాం. బట్ తర్వాత సో అది వాళ్ళ రైడ్కి వెళ్ళి వచ్చారు వీళ్ళందరూ మా వాళ్ళే. సో అండ్ మేము ఏం చేసామంటే ఫీడింగ్ ఇచ్చాము వాటికి. యాక్చువల్లీ ఫీడ్ సో నీది మంచితనం బ్రో. నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం చేసినావు వచ్చి? చూడడం కదా, ఏం చేసినావు అది చెప్పు బ్రో. అటు వెళ్ళిపో బ్రో ప్లీజ్. చెప్పు ఓయ్ చెప్పు సాయి, ఏం చేసినావు నువ్వు? ఎక్కువ అంటే నువ్వు హింసించవు జంతువుని. యాక్చువల్లీ మేము ఫీడింగ్ ఇవ్వడానికి వచ్చాం. ఏం బ్రో హర్షి నువ్వు దేనికి వచ్చావు? ఓకే మంచి మనసు. నువ్వు మాత్రం హింసించడానికి వచ్చావు, ఈమె కూడా హింసించడానికి వచ్చింది. సో అదనమాట, జస్ట్ కిడింగ్ అంతే. బట్ ఇంకా అక్కడ దాకా ఎక్కాలి కదా, సో అందుకనేసి. అండ్ ఇదిగో చూడండి, మేము ఎలిఫెంట్స్కి మేము ఫీడ్ చేస్తున్నాము. సో ఇలా ఫీడ్ చేయడానికి కూడా ఈచ్ పర్సన్ 100 రూపీస్ తీసుకున్నారు. బట్ ఓకే, ఇది మాకు మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా అంటే చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే వాటికి పెడుతుంటే సో లైవ్లో ఒక బేసిక్గా ఎలిఫెంట్ అంటే భయమే ఉంటుంది. బట్ తర్వాత మాకు ఫస్ట్ భయపడ్డాను నేను కూడా, బట్ తర్వాత అలవాటు అయిపోయింది. సో తర్వాత దాని దగ్గరికి వెళ్ళడం, పట్టుకొని ఫొటోస్ దిగడం. సో బట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నిజంగా చెప్తున్నాను భయ్య, దానికి అలా ఫీడ్ ఇస్తుంటే, మాకు ఫీడ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదా గైస్, ఇది నేను మీకు చెప్పాలనుకున్న కేరళ ట్రిప్ గురించి. సో ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 గురించి వెయిట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్.